రేఖీని చూస్తున్న బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ సందర్శన కార్యక్రమానికి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇవాళ సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు వద్ద జరిగిన పనులు, అక్రమాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి పరంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని కాంగ్రెస్ పార్టీ పాలమూరుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం 575 టీఎంసీల నీటి వాటా దక్కవలసి ఉండగా 2016 జూన్ అలాగే 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 299 టీఎంసీలకి సంతకం చేసిన విషయాన్ని ఆర్జీఎస్ విస్తరణ, భీమా తదితర లిఫ్ట్ ఇరిగేషన్ పరుగులు నిర్లక్ష్యం చేయడంతో పాటు నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 10 ఏళ్లు మరుగున పడేసి సంగంబండ రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారాన్ని చెల్లించకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో ప్రజలకు పూర్తి స్థాయిలో వెల్లడించేందుకు వంశీచంద్రరెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఉదయం 11 గంటలకు కన్వెరా, అలాగే 1 గంటకు వల్లూర్, ఉదండాపూర్, సాయంత్రం 4 గంటలకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను సందర్శించున్నారు కాంగ్రెస్ నేతలు. బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ సందర్శన కార్యక్రమానికి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇవాళ సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రరెడ్డి సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇక ప్రాజెక్టు వద్ద జరిగిన పనులు, అక్రమాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి పరంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని కాంగ్రెస్ పార్టీ పాలమూరుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు న్యాయంగా 575 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉండగా 2016 జూన్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 299 టీఎంసీలకి సంతకం చేసిన విషయాన్ని ఆర్జీఎస్ విస్తరణ, భీమా తదితర లిఫ్ట్ ఇరిగేషన్లను నిర్లక్ష్యం చేయడంతో పాటు నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 10 ఏళ్లు మరుగున పడేసి సంగంబండ రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో ప్రజలకు పూర్తి స్థాయిలో వెల్లడించేందుకు వంశీచంద్రరెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సన్నద్ధమవుతున్నారు. ఉదయం 11 గంటలకు కర్వేనా, 1 గంటకు వల్లూర్, ఉదండాపూర్, సాయంత్రం 4 గంటలకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను సందర్శించనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.